ఎస్. చంద్రమూర్తి గారు, సుందర్ గారు చెప్పినట్లుగా ఒక పాయింట్, ముఖ్యంగా గోల్డ్ మైనింగ్కి సంబంధించి కూడా చాలా వరకు తగ్గిపోతుంది. నేను విన్నది ఏంటంటే ప్రస్తుతం ఉన్నటువంటి గోల్డ్ కాస్ట్ కంటే గోల్డ్ మైనింగ్ చేసి దాన్ని బయటికి తీసేటువంటి కాస్ట్ ఎక్కువగా ఉంటుందట ఆఫ్రికన్ కంట్రీస్లో కావచ్చు, ఇక్కడ కావచ్చు. అందుకని కొత్తగా గోల్డ్ని తీయడం అనేది కొంత ఇంపాసిబుల్ అవ్వడంతో ఉన్న గోల్డ్ పైనే ప్రతి ఒక్కరూ ఇన్వెస్ట్ చేయడం, దానివల్ల రేట్లు విపరీతంగా పెరిగిపోవడం ఇది కూడా జరుగుతోందా? ఎలా చూస్తారు దీన్ని? ఇప్పుడు మీరు మామూలుగా షాపుల్లోకి వెళ్తే, మొన్న గోల్డ్ షాప్ లో వాళ్ళందరూ చెప్పేది ఏంటంటే ఈ పాత బంగారం మార్చి కొత్తది కొంటున్నారండి. మీరు అన్నట్టు ఇదే జరుగుతుంది ఎక్కువ. ఆ పాత ఆర్నమెంట్స్ మార్చేసుకుంటున్నారు, కొత్త ఆర్నమెంట్స్ కొనుక్కుంటున్నారు. ప్లస్ దాని డిఫరెన్స్ ఒక 1-2 grams కాస్ట్ పెడుతున్నారు. కానీ కొత్తగా ఎక్కడ కూడా ఒరిజినల్ గా కొత్త గోల్డ్ కొనేది 50% అయితే పాత గోల్డ్ మార్చుకోవడం అనేది ఒక 50% అవుతుంది. సో ఇలా ఇప్పుడు ఇది ఫ్యాషన్ అవుతుంది. రెండోది ఏంటంటే ఈ గోల్డ్ బాగా కొనలేని వాళ్ళు సిల్వర్ ని గోల్డ్ కన్వర్ట్ చేసుకుని 1 gram గోల్డ్ లాగా చేసుకుంటారు. సో సిల్వర్ కూడా డిమాండ్ వస్తుంది. గోల్డ్ కి ఆల్టర్నేటివ్ సిల్వర్ చూసి సిల్వర్ మీద గోల్డ్ పోత ఉన్న ఆభరణాలు ధరిస్తున్నారు అనమాట. సో అలా రిప్లేస్మెంట్ కూడా గోల్డ్ అవుతుంది. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఒక స్టేజ్ కి వచ్చాక గోల్డ్ రేట్ కూడా ఒక అన్బేరబుల్ స్టేజ్ కి వెళ్ళాక ఇంకా అక్కడి నుంచి పెరిగే ఛాన్స్ లేక తగ్గే అవకాశం ఉంది. మొన్నదే మనం లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నప్పుడు ₹1,00,000 వెళ్ళింది అన్నప్పుడు కూడా మనం అనుకున్నాం ఇది నిలబడదు, తగ్గాల్సిందే అని. జస్ట్ 1 month లోనే మనకి మళ్ళీ 10,000 points తగ్గింది. ఇది స్టాండర్డ్ ఏంటంటే 85,000 to 90,000 స్టాండర్డ్ గా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి గోల్డ్ రేటు. ఎంత బయింగ్ ఆపర్చునిటీ ఉన్నా ఇప్పుడు ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఈ గోల్డ్ కూడా మనం కేజీలు చొప్పున కొని ఇంట్లో పెట్టుకోలేము. ఓకే, అదో రిస్క్. మళ్ళీ అది కూడా ప్రాణాల మీద థ్రెటెడ్. కానీ ఎవరైనా కానీ ఒక స్టేజ్ వరకే కొనగలం, దాని తర్వాత గోల్డ్ ఇంకా కొనలేము. అవును. ఇప్పుడు అంటే 10 లక్షలు లేకపోతే 5 లక్షలు 15 లక్షల వరకు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. కానీ ఇప్పుడు కోట్ల రూపాయలకి వచ్చేసరికి మళ్ళీ ల్యాండ్ పైన వాటిపైన ఇన్వెస్ట్ చేస్తారు చాలా మంది. కానీ మీరు గోల్డ్ మీరు అన్నట్టు 50,000కి వచ్చినా నా దగ్గర సఫిషియెంట్ గానే ఎక్కువ ఉంది. ఇంకా ఎంత పెట్టుకోవాలి? ఇప్పుడు 4 ఉంగరాలు ఉన్నాయి, వేళ్ళు 4 ఉంటాయి కదా. ఎస్. అంటే కొంతమంది దానిపైన ఇన్వెస్ట్ చేయాలని గోల్డ్ బిస్కెట్స్ కొనడం కావచ్చు, లేకపోతే డిజిటల్ గోల్డ్ కొనేసి బ్యాంక్ లో పెట్టడం, ఇటువంటివి ఎంతవరకు ఉండే ఛాన్స్ ఉంది చంద్రబాబు? అది ఎంత కొన్నా కానీ ప్రాబ్లం లేదు. ఇక్కడ మైనింగ్ వచ్చేపాటికి ఏంటంటే మెటల్ ఫిజికల్ గా కొనటం అనేది మెయిన్ పాయింట్. మీరన్న గ్రామ్ కానీ లేకపోతే డిజిటల్ కానీ లేకపోతే గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్, గోల్డ్ ETFs అవి ఎన్ని కొనుక్కున్నా ప్రాబ్లం లేదు మనకి. మన ఇందాక మాట్లాడుకున్న డిస్కషన్ ఏంటంటే ఇప్పుడు సౌత్ ఆఫ్రికాలో కానీ మైనింగ్ అన్నా కానీ గోల్డ్ కాస్ట్ పెరుగుతుంటే ఏంటి అన్నప్పుడు, ఒకవేళ ఆ సిచ్యుయేషన్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఒక యావరేజ్ గా ఒక మనిషి తీసుకున్నా, ఒక ఫ్యామిలీ తీసుకున్నా ఓవర్ గా కూడా కొనలేము. ఈ డబ్బులు ఎక్కువ ఉన్నా కానీ గోల్డ్ ఎక్కువ కొనలేము. దాని ఇటు మళ్ళీ ఫిజికల్ గా కాకుండా ఈ గోల్డ్ వీటిల్లో సేవ్ చేసుకోవాల్సిందే. కాబట్టి ఇప్పుడు బిస్కెట్ కొన్నాం అనుకోండి, 4 బిస్కెట్ 2 బిస్కెట్లు కొనగానే మనకి ఇంకా కొనబుద్ధి కాదు. ఆ డబ్బు ఎందుకు బ్లాక్ అవుట్మే కదా. బిస్కెట్ ఏమవుతుందంటే మనీ బ్లాక్ అవుతుంది. మన ఇండియన్ ట్రెడిషన్ లో మేజర్ పాయింట్ ఏంటంటే గోల్డ్ మీద మేజర్ నెగిటివ్ పాయింట్ ఏంటంటే ఒకసారి కొన్నాక అది అమ్మబుద్ధి కాదు. సో సెంటిమెంటల్ థింగ్ కూడా అది సెంటిమెంట్ కి అమ్మలేము. ఎప్పుడైతే అమ్మలేమో, ఇప్పుడు హై రేట్లు ఎప్పుడైతే ప్రాఫిట్ బుక్ చేసుకోలేమో మనకి అప్పుడు అదేమవుతుంది, డెడ్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. సో డెడ్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ఉంచుకోలేము. కాబట్టి ల్యాండ్ కానీ గోల్డ్ కానీ ఏం జరుగుతుందంటే అసెట్ క్లాసెస్ లో ఇప్పుడు ల్యాండ్ కూడా అంతే. ఒక మనిషి ఎన్ని ల్యాండ్ కొనగలరు? 1-2 కొంటాం. ఒక ఇల్లు కొనుక్కుంటాం, 2 ఇల్లు కొనుక్కుంటాం, అక్కడతో అయిపోద్ది. సో కాబట్టి అల్టిమేట్ గా తర్వాత ఏంటంటే ఇదే ₹1,00,00,000 2 కోట్లు ఉన్నాయి అనుకోండి, స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయగలం. ఒక 2 కోట్లు ఏంటి 100 కోట్లు కూడా స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయగలం. కానీ గోల్డ్ లో కానీ ల్యాండ్ లో కానీ ఎక్కువ చేయలేము. ఇలా దానికి కూడా రిస్ట్రిక్షన్ అయిపోతుంది ఒక నార్మల్ పీపుల్ అందరూ కూడా. సో కాబట్టి ఏంటంటే గోల్డ్ ఒక సర్టెన్ గోల్డ్ వరకే కొనగలం, కానీ ఆ తర్వాత ఇంక కొనబుద్ధి కాదు. సో నెక్స్ట్ అసెట్ క్లాసెస్కి వెళ్ళిపోతాం. కానీ ఇప్పుడు స్టాక్ మార్కెట్తో కంపేర్ చేసుకుంటే డెఫినెట్గా గోల్డ్ కొంచెం సేఫ్ ఇన్వెస్ట్మెంట్ ఏమో. సేఫ్ అలా ఏం లేదు సార్. గోల్డ్ సేఫ్ అనేది బేసిక్ లెవెల్ వరకే, కానీ అసెట్ క్లాస్ లో వెల్త్ క్రియేషన్ లో మాత్రం చూసుకుంటే స్టాక్స్ లో కొంచెం ఎక్కువ ఛాన్స్ ఉంది. అంటే అది కూడా మళ్ళీ కరెక్ట్ గా అనలైజ్ చేసుకొని
ఫండమెంటల్ గా రూల్స్ అవి చూసుకొని ఒక లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఇప్పుడు మనకి ఉన్న రాకెట్ జింజునాలా కానీ లేకపోతే కేతన్ పరేఖ్ వీళ్ళందరూ కూడా వేల కోట్లు సంపాదించారు ఈక్విటీ మార్కెట్ లో. అవును, అంత వేల కోట్లు గోల్డ్ రాలే ఎవరికి. ఎస్ ఎస్ కాబట్టి మనకి అవును, ఇందాక సుందర్ గారు అన్నట్లుగా కూడా 10% 15% ఇంక్రీజ్ ఉంటుందేమో కానీ ప్రైస్లో ఒక్కసారిగా 100% లేకపోతే